దేవికి ఫస్ట్ టైం నాతో ఫస్ట్ షోకి వస్తున్నాడు. సమంత మ్యామ్ ముంగల పాడబోతున్నా, ఇంకా డైలాగ్ చెప్పబోతున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది నా లైఫ్ లో ఒక పెద్ద మెమరీ అయిపోద్ది. మరి తమ్ముడు అల్లరి చేసి స్టేజ్ మీదకి వస్తే ఏం చేస్తావు? నాతో కూర్చోబెట్టుకుంటా. ఒక మహారాణి మూవీస్ లో రిలీజ్ అవబోతుంది మా ఇంటి బంగారం. అందరూ థియేటర్స్ కి వెళ్ళండి, చూడండి. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ బుడ్డల కోసం అన్న థియేటర్ లో వెళ్ళి చూడండి. బికాస్ మేము కూడా ఈ బుడ్డలో నా పెద్ద పెద్ద థియేటర్ లో చూడాలని ఆతృతతో వెయిట్ చేస్తున్నాము. Don't miss to watch మా ఇంటి బంగారం. Hello guys, welcome back to my channel Shraddha Swish. Okay, you say welcome back to my channel Shraddha Swish. So good morning guys. మా వాళ్ళకైతే గుడ్ మార్నింగ్ అయింది. మీకు మొహాలు చూస్తే అర్థమైంది. Okay, say good morning guys. Good morning guys. Good morning guys. Davik, say how do you say good morning? Say good morning. Good morning. Good morning. Good morning. ఈ రోజు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో మా ఇంట్లో ఏంటంటే మా చిన్నోడికి గుడ్ మార్నింగ్ అయిందంటే అందరికి గుడ్ మార్నింగ్ అవ్వాల్సిందే, అది ఏ టైం అయినా కానీ కదా. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసారు ఈ వీడియో దేని గురించో. ఆల్ అబౌట్ మా ఇంటి బంగారము. మా ఇంటి బంగారం అంటే ఫస్ట్ నేను, తర్వాత మా ఇంటి బంగారము, ఈ మా ఇంటి బంగారాలు, అంతేకాకుండా మనందరి బంగారం ఎవరు, సమంత మ్యామ్ ని కలవబోతున్నాము. సో మా ఇంటి బంగారం మూవీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయినందుకు ఆదివారం స్టార్ మా పరివారంలో సక్సెస్ సెలబ్రేషన్ అన్నమాట. మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్. అండ్ దానికి మా రాయన్ అఫ్ కోర్స్ హీఈస్ ఇన్ ద మూవీ కాబట్టి వాడు వెళ్తున్నాడు. అండ్ ఈ పెద్ద బంగారంతో పాటు ఈరోజు ఈ చిన్న బంగారం కూడా రాబోతున్నాడు. సో ఇప్పుడే లేచారు కాబట్టి ఈ మొహాలు వేసుకొని మాత్రం షూటింగ్ కి తీసుకెళ్లొద్దు కాబట్టి ఫస్ట్ వీళ్ళకి స్నానాలు చేపించి రెడీ అయిపోయి మేము షూటింగ్ కి బయలుదేరాం. దైవిక్, యు వాంట్ టు హ్యావ్ షవర్? వాడికి స్నానం అంటే ఎంత ఇష్టమో. ఓకే, వాడికి దినానికి 10 సార్లు చేపించిన ఇష్టమే. లెట్స్ గో ఫర్ షవర్. Let's go to shower. రాయన్, ఇందులో షవర్ చేస్తావు ఈరోజు దైవిక్ నువ్వు? రాయన్ దైవిక్ పుట్టాక అంటే నేను మదర్ అయ్యాక నేను రియలైజ్ అయిన ఒక విషయం ఏంటంటే, ఇక్కడేమో అమ్మమ్మ వాళ్ళు, ఇక్కడ నానమ్మ వాళ్ళు, అందరూ వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ బిలీఫ్స్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలన్నీ మనతో షేర్ చేస్తుంటారు కదా. సో బట్ ఆనెస్ట్లీ చెప్పాలంటే దిస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ కేర్. కానీ నా పిల్లల సెన్సిటివ్ స్కిన్ విషయానికి వస్తే నాకైతే ఐ వాంట్ సంథింగ్ జెంటల్ అండ్ ఫెమిలియర్. సో ఇటు ట్రెడిషన్, ఇటు మోడర్న్ స్కిన్ కేర్ సైన్స్ రెండు ఉండాలనే నా ఉద్దేశం. అందుకే నేను అవినో బేబీని యూజ్ చేస్తున్నాను. మావాడు చిన్న స్విమ్మింగ్ పూల్. గెట్ ఇన్ సైడ్. స్విమ్మింగ్ పూల్. బేసికలీ నాకు ఆ వినో బేబీ చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే ఇందులో ఓట్స్ ఉంటుంది. ఓట్స్ వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మన అందరికి తెలుసు. ఇట్స్ సో జెంటల్, నరిషింగ్ అండ్ కంఫర్టింగ్. కానీ అవినో బేబీలో బెస్ట్ ఏంటంటే స్పెషల్లీ మన పిల్లలకి ఉన్న సెన్సిటివ్ స్కిన్ కోసం ఇది చేయబడింది అనమాట. నేను మా చిన్నోడికి డైలీ బాత్ కోసం ఇప్పుడు అవినో బేబీని క్లెన్జింగ్ బార్ని యూజ్ చేస్తున్నాను. ఇది మన రెగ్యులర్ సోప్స్ లాగా అస్సలు కాదు.
స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఇది వచ్చేసి కంప్లీట్లీ సోప్ ఫ్రీ, టియర్ ఫ్రీ, పిల్లల స్కిన్ లో మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది అండ్ స్ట్రిప్ అవ్వకుండా చూసుకుంటుంది. సో దట్ బాత్ అయ్యాక కూడా పిల్లల స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. షవర్ అయిపోయింది. ఆఫ్టర్ బాత్ నేను అవినో బేబీ వాళ్ళది డైలీ మాయిశ్చరైజింగ్ లోషన్ ని యూజ్ చేస్తున్నాను. లెట్స్ పుట్ క్రీమ్. స్పెషల్లీ వాడు హ్యాండ్స్కి, లెగ్స్కి, ఆర్మ్స్ అండ్ బాడీ పైన మంచిగా పెట్టి మసాజ్ చేస్తాను. ఎందుకంటే అది 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అండ్ స్కిన్ని కూడా సాఫ్ట్ అండ్ కేర్గా ఉంచుతుంది. సో మనకి ఇంకా నెక్స్ట్ బాత్ చేసే వరకు స్కిన్ కేర్ గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పాలంటే పిల్లల ఫేస్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం అయితే నేను ఈ అవినో బేబీది ఫేషియల్ జెల్ ని యూజ్ చేస్తున్నాను. ఫేస్ కి క్రీమ్ పెడదామా? పెడదామా? ఓకే. బాగుందా? ఫేషియల్ స్కిన్ కేర్ కోసం సంథింగ్ ఏదో లైట్ గా కొంచెం నాన్ గ్రీసీగా ఉండేటట్టు, అలాగే దాంతోపాటు 24 hours స్కిన్ ని కూడా హైడ్రేటింగ్ గా ఉంచేలాగా ఉండాలంటే నాకు ఈ ఫేషియల్ జెల్ అనేది చాలా నచ్చింది. సో చెప్పాలంటే నేనైతే ఈ రాయన్, దైవిక్ ఇద్దరు స్కిన్ కేర్ గురించి అయితే చాలా కేర్ తీసుకుంటాను. ఎందుకంటే మీకు తెలుసు రాయన్ ఆల్రెడీ హీఈస్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి వాడి స్కిన్ కేర్ గురించి, అండ్ దైవిక్ కూడా నాతో పాటు వ్లాగ్స్లో కానీ అక్కడిక్కడ ఉంటాడు కాబట్టి వాళ్ళ స్కిన్ కేర్ గురించి నేను ఇంకా కొంచెం స్పెషల్గా కేర్ తీసుకుంటూ ఉంటాను. అవినో బేబీ పవర్డ్ బై ఓట్స్ని నేను యూజ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే అవినో బేబీలో మనకు జెంటల్ కేర్తో పాటు అఫోర్డబుల్ లగ్జరీ ప్రైస్తో దొరుకుతున్నాయి. అది కూడా జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 200 rupees మాత్రమే. సో ఒక్కసారి మీరు మీ పిల్లలకి యూజ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు కనుక అవినో బేబీ ప్రోడక్ట్ ని కొనుక్కోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ని మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఐఎమ్ రెడీ. లెట్స్ గో టు అన్నయ్య. లెట్స్ గో ఫర్ అన్నయ్య షూటింగ్. గెట్ అప్. ఈ రోజు ఆదివారం బిగ్ స్టార్ మా పరివారంలో స్పెషల్ ఏంటంటే మన షోకి మా ఇంటి బంగారం టీం అంతా వస్తుండ్రు. ఇంకా దానికన్నా ఇంకా స్పెషల్ ఏంటంటే దేవికి ఫస్ట్ టైం నాతో ఫస్ట్ షోకి వస్తున్నాడు. దైవిక్ సే నేను అన్నయ్యతో షూటింగ్ వెళ్తున్నా. సో గైస్, నేను ఏ షోకి వెళ్ళినా నేను ఒక్క టాలెంట్ చేసి వెళ్తాను అని తెలుసు కదా మీకు. నేను ఈ రోజు కూడా అలానే సమంత మ్యామ్ ముంగల ఒక పాట, సమంత మ్యామ్ ఒక డైలాగ్, సమంత మ్యామ్ ముంగల పాడబోతున్నా, ఇంకా డైలాగ్ చెప్పబోతున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా మీకు చూపించాలా, అది కూడా సమంత మ్యామ్ ఒక సర్ప్రైజ్. సో ఆ సర్ప్రైజ్ ఏంటంటే నేను మన మా ఇంటి బంగారంలో మూవీలో ఫొటోస్ ఎన్ని తీసుకున్నారో అవన్నీ ఈ షీట్ లో ఉన్నాయి. ఇది మాయాతోని, ఇది మా మూవీ ఫ్యామిలీతోని, ఇది సాంగ్ రిలీజ్ అయ్యే రోజుది, ఇది నేను ఎవరున్నారు దాంట్లో? సమంత మ్యామ్, ఇంకా నందిని రెడ్డి మ్యామ్. నేను అప్పుడు ఏదో పూజ ఉంది అని పోయి ఈ ఫోన్ లో చూస్తున్నా, అదొక ఫోటో ఉంది. మమ్మీ, నేను, నందిని రెడ్డి మ్యామ్ ముగ్గురం కలిసి ఇక్కడ ఫోటో దిగాం లాస్ట్ డేలో. ఇదేమో మన దసదియ సాంగ్ రోజు లాస్ట్ కి ఒక ఫోటో దిగి వెళ్ళిపోయాను. ఇవన్నీ ఫొటోస్ నాకు ఒక పెద్ద మెమరీ లాంటివి. ఇంకా ఇక్కడ ఎందుకంత గ్యాప్ ఉందంటే ఇక్కడ సిగ్నేచర్ తీసుకుంటాను, ఇక్కడంతా ఏం రాస్తుందో అవన్నీ రాపిస్తాను. ఇంకా ఇక్కడ రాసి ఉంది, ఇక్కడ సైన్ అయిపోయాక ఇది నా లైఫ్ లో ఒక పెద్ద మెమరీ అయిపోద్ది. కొన్ని రోజులు అయ్యాక దీన్ని ఒక ఫ్రేమ్ పెట్టేసుకుంటా. ఫ్రేమ్ ఎక్కడ పెట్టుకుంటావు? నా రూమ్ లో. నీ రూమ్ లో పెట్టుకుంటావా? హ్యాపీ అను? సూపర్ ఎక్సైటెడా కలవడానికి మ్యామ్ ని? అండ్ ఐ యు ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ? yes I am excited. షో మీ ఆ పోస్టర్ ఎంత బాగా చేసుకున్నావురా నువ్వే. వెరీ నైస్. థ్యాంక్ యూ మమ్మీ. సో ఇప్పుడు తొందరగా రెడీ అయిపోయి బయలుదేరదామా మనం? yes తమ్ముడిని తీసుకెళ్దాం ఈరోజు. వద్దు ఇంట్లోనే పెడదాం. తీసుకెళ్దాం.
ఓకే డన్. మరి తమ్ముడిని కల్పిస్తావా శ్రీముఖి అక్కని అందరితోని? మరి తమ్ముడు అల్లరి చేసి స్టేజ్ మీదకి వస్తే ఏం చేస్తావు? అతను కూర్చోబెట్టుకుంటా. అబ్బో నీ దగ్గరికి వస్తాడంటే కిందకి దింపుతా. పోనీ డైలాగ్ ఏం ప్రిపేర్ అయినా చెప్తావా ఒక్కసారి? మన యశోద మూవీలో లాస్ట్ కి పోలీస్ అవుతుంది కదా సమంత మ్యామ్, ఆ డైలాగ్. గన్ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. లీవర్ పుల్ చేయాలి అంతే కదా. గన్ యూజ్ చేయడం అంత ఈజీ కాదు. లీవర్ పుల్ చేయాలి అంతే కదా. 9mm మోడల్ 50 మీటర్ రేంజ్, 13 రౌండ్ మ్యాగజైన్ కెపాసిటీ, 1.05 వెయిట్, సెమీ ఆటోమేటిక్. లీవర్ పుల్ చేయాలి అంతే కదా. ఈ మ్యాగజైన్ లో ఉన్న నెక్స్ట్ బుల్లెట్ నిన్ను చంపడానికి రెడీగా ఉంది. దట్ టు పాయింట్ బ్లాంక్ లో ఉన్నా. కాలిస్తే స్ట్రైట్ గా స్వర్గమే కాదు నరకమే. వావ్ సూపర్. ఇంకా అది కూడా ఈ హ్యాండ్ గన్ కాదు, టాయ్ గన్ కొనుక్కుంటా. ఓ రియల్ గన్ తోనే చేసేస్తావా? సరే రాని, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ దేవిక్లు. See, I say all the best to Annaya. All the best, Mama. Thank you. Where are we going, Devik? I'm going to my temple. Yellama temple. దండం పెట్టుకో. వెల్కమ్ పెట్టు ఎల్లమ్మ టెంపుల్. Jayanamma. ఎక్కడ జయనమ్మ? Chellamma. Devik, what is Rayanana doing? He's doing makeup. Okay, you also want to do makeup? Yeah. ఓకే, వచ్చే సంవత్సరం నుండి వీడికి కూడా మేకప్ వేయాల్సి వస్తుంది కాబట్టి అప్కమింగ్ చూసుకోండి. ఇప్పుడే ఏంది D4 D5 ఏంది కలర్ షేడ్ ఏంది? వాట్ ఈస్ దట్ దైవిక్? దైవిక్ డిస్టర్బ్ చేయొద్దు. వావ్ Devik say ఆదివారం. కాలిస్తే స్ట్రైట్ గా స్వర్గమే కాదు నరకమే. ఇక్కడ నుండో వచ్చినట్టుంది, ఒక మహారాణి లాగా ఉంది. యువరాణి లాగా ఉందా, చిన్న రాణి లాగా ఉందా? మరి నువ్వు డ్రెస్ వేసుకుంటే కాదు, వాడు మహారాణి అంటే నువ్వు యువరాణి అని ఎందుకంటావు? వాడు పెద్ద దర్జానే ఇచ్చిండు కదా, మరి యువరాణి అని ఎందుకు? చిన్నపిల్ల కదా ఇంకా. వాడికి మహారాణినే. సరే అయితే నువ్వు డ్రెస్ వేసుకుంటే మహారాజా అయిపోతావు కదా. మహారాజా ఇప్పుడే కదా, కొంచెం టైం ఉంది ఎంట్రీకి. మరి ఇప్పుడు మహారాణి రెడీ అవుతుంది, యువరాజుని ఇంకా రెడీ చేయలేదు. సడన్లీ మరి వీళ్ళ మమ్మీ ఎవరని అడుగుతా ఎట్లా? బాగుందా? డిజైనర్ డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయ్యి వచ్చిండ్రు, మేమేమో పిచ్చి పిచ్చిగా ఉన్నాము. అదే నువ్వు అదే కదా ఏమంటావురా, నాకు అర్థం కాదు. అదైతే రెడీ చేసినంత సేపు మంచిగా చేపించుకుంటుందా మేకప్ అంటే. ఈ రోజేమో రాయన్ వెళ్ళిపోతాడని రాయన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇక్కడే ఉంది అంతా. సేమ్ వాడిని తలుపు లాక్ వేసి ఆపెట్టిన. చిన్నోడు ఎంత మిస్ అయింది తెలుసా మాయా నిన్ను? పెద్దోడు మిస్ అవ్వలేదు. అయితే పెద్దోడు ఎందుకు మిస్ కాడు? వాడిని కంట్రోల్ చేయడానికి నేనున్నా కానీ చిన్నోని ఎవరు కంట్రోల్ చేయలేరు. నేర్చుకున్నావా లేదా ఇంతకు? నేర్చుకుంటున్నా కొంచెం. అంటే యశోద మూవీది లాస్ట్ లో పోలీస్ అవుతుంది కదా. నేను చెప్పమని చెప్పిందా నిన్ను? టైటిల్ చెప్పలేదా? నీకు చెప్పమని చెప్పిందా? జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్తుంది. మా రాయనే సమంత డైలాగ్. మరి ఎప్పుడు అంటే మాయా సమంతదే చెప్తాది అనుకొని మేము కూడా సమంతది ప్రిపేర్ అయినాం. ఇక్కడ మాయా వేరే చాప్టర్ నేర్చుకొని వచ్చింది. రాయన్ అంటే 1 డేలో నేర్చుకుంటాడు, మా మాయ చిన్నదిగా టైం పడుతుంది. ఏం కావాలి నీకు? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. నువ్వు ముక్కు పేరే ఇప్పుడు నేర్చుకున్నావు. ప్లీజ్ ఇచ్చేయండి సార్. హలో డిజైనర్, కొంచెం జరగాలి. ఓ యు ఆర్ డిఓపి. లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్ లో ఎవరు ఇష్టం అని అంటే శ్రీముఖి చెప్పినావు కదా. ఇప్పుడు అడుగుతారు, ఇప్పుడే చూద్దాం నేను చెప్తావు.
నువ్వు ఇప్పుడు శ్రీముఖి దీది సమంత ఇద్దరిని పక్కన పక్కన పెట్టి నీకు ఎవరు ఇష్టమని మాయని అడుగు, ఓకేనా? చెప్పండి లాస్ట్ టైం చెప్పిపించింది నన్ను. ఇప్పుడు నేను వాడు ఎంత ఎక్సైటెడ్. ఇప్పుడు చూద్దాం, ఈ రోజు చూద్దాం. ఈ రోజు మాయాని ఇరికిద్దాం రాయన్. ఎవరైనా చెప్తారు మా ఈ రోజు? ఓకే ఓకే రాయని అప్పుడు అద్దన్నారు కదా, అప్పుడు చందమామ చెప్తారు. ఏం కాదు, చందమామతో మేము ఎవరితో భయపడం, మేము చందమామతో భయపడం, మాయాతో భయపడం, అయిపోయింది. కాదు ఇప్పుడు ఎవరి ఇష్టం చెప్పు, నీకు సమంత ఇష్టమా శ్రీముఖి ఇష్టమా? ఏంద్రా కూర్చోబెట్టి చెప్పండి రా. రాయన్ని చూసి చెప్పు, రాయన్ నిన్ను చూసి చెప్తాడు. ఎప్పుడు నేర్చుకున్నావు? ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? 10 days పట్టింది. నాకంటే ఈ రోజు నేర్పిస్తున్నామ్మా. అవును, మా కంటే 10 days అని నేర్చుకోవాలి. యూస్ చేయడం అంటే ఈజీ అనుకుంటావా? లీవర్ పుల్ చేయాలి అంతే కదా. నానో మెమరీ 50 మీటర్ రేంజ్, 13 rounds magazine కెపాసిటీ. నేను తెలుసా నీకు? ఎవరు? ఎక్కడ ఎక్కడ చూసాను? మా ఇంటి బంగారంలో ఎక్కడ చూసావు? ఏ సాంగ్ అడిగి? ఏ ఏ సాంగ్ లో చూసావు? మా ఇంటి బంగారంలో ఎక్కడ చూసావు? సాంగ్ లో చూసావు నన్ను. అందరూ ఒకటే కలర్ లో ఉన్నారు. ఐఎమ్ ఆల్సో వేయింగ్ దట్ సేమ్ కలర్. అవును, లేదు చేంజ్ చేసుకుంటా. అవునా? Yes. మామూలు ట్రెడిషనల్ సిగ్గుపడుతున్నాడు రాయన్. ఫస్ట్ మూవీ ప్రమోషన్ చాలా రోజుల తర్వాత, అది నేను ఎన్ని ఏళ్ళకి నాకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుండే. అండ్ దిస్ లిటిల్ వన్స్ ఆర్ సో బ్లెస్డ్. ఆల్ ద బెస్ట్ నాన్న. కాంట్రాస్ట్ అందుకే తీసుకున్నా కలర్. బాగుంది మా బోత్ లుకింగ్ క్యూట్ టుగెదర్. సో మీ అందరి బ్లెస్సింగ్ ఈ గుడ్డోళ్ళకి కావాలి. బ్లెస్ దెమ్, ఆల్ ద బెస్ట్. అండ్ మూవీస్ లో రిలీజ్ అవబోతుంది మా ఇంటి బంగారం. అందరూ థియేటర్స్ కి వెళ్ళండి, చూడండి, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ బుడ్డల కోసం అన్న థియేటర్లో వెళ్ళి చూడండి, బికాస్ మేము కూడా ఈ బుడ్డలో నా పెద్ద పెద్ద థియేటర్లో చూడాలని ఆతృతతో వెయిట్ చేస్తున్నాము. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ ప్రమోషన్. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళిద్దరు మూవీలో మామ్ అండ్ సన్ కనిపిస్తున్నారా? బట్ అవుట్ఫిట్ మ్యాచ్ అయింది. Same, but different. ఏంటి మేము ఇక్కడ ఫస్ట్ రెడీ అయిపోయి ప్రమోషన్స్ కోసం రెడీ అయిపోయాము. మీరు ఇక్కడ టైం వేస్ట్ చేస్తే అక్కడ ప్రమోషన్స్ అయిపోతాయి. ఇక్కడ ఫోటో తిరుగుతూ టైం పాస్ చేయకుండా మాతో వచ్చేయండి రండి. కాదు మీరిద్దరు నా కూతురు నా కొడుకు, నన్ను చూసి కాదు నా కూతురు నా కొడుకు, నన్ను కదా బస్ తీసుకెళ్ళాలి. ఓకే పదండి. అందరం యాజ్ అ ఫ్యామిలీగా వెళ్తున్నాము. సో వీళ్ళ మా ఇంటి బంగారం ఫ్యామిలీ ఆల్రెడీ స్టేజ్ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము వెళ్తున్నాం. రాయన్, ఆర్ యు ఎక్సైటెడ్? యు ఎక్సైటెడ్? Yeah, let's go. Let's go to Anyan. Which shooting? మా ఇంటి బంగారం. ఇంకా నాది కూడా ఇద్దరు మమ్మీ కొడుకు. అమ్మ మమ్మీ కూడా. హాయ్ గౌతమి మ్యామ్. Hi Ryan, can I get a hug? How are you? I am very good. How are you? I'm good. You're looking very good, very handsome. I want to go to Srimukhide. రాయన్ బాబు ఎప్పుడు నా షోకి వస్తాడు? నువ్వు ఎప్పుడు వస్తావు?
చేస్తావా? సో క్యూట్. తమ్ముడు ఎత్తుకుంటావారా? ఎత్తుకుంటాడా? స్టేజ్ మీద వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోయినా అడిగి మరి ఛాన్స్ తీసుకొని వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ వస్తాయి, బట్ మాకేంటంటే ఏ ఛాన్స్ వదలాలని ఉండదు. డెస్పరేట్ ఉంటాం. ఎస్, బట్ అంటే ఏమంటారు, ఎక్కువ ఈ వ్లాగ్ లో షూట్ చేయడానికి దొరకకపోయినా కానీ పిల్లలు మాత్రం దే హ్యాడ్ అ గుడ్ టైం. అండ్ శామ్ కూడా చాలా టైం స్పెండ్ చేసిండ్రు అందరితో. మీరు ఆల్రెడీ ఎపిసోడ్ లో చూసారు కదా. ఇట్ వాజ్ అ గ్రేట్ ఫన్ డే. అండ్ ఇది మా ఇంటి బంగారం ప్రమోషన్స్ ఇలా జరిగినాయి ఈ రోజు ఆదివారం విత్ స్టార్ మాలో. అండ్ ఇంకా ఒక అంకుల్ వచ్చి మ్యాజిక్ చేశారు కదా, ఆ మ్యాజిక్ ఎలా ఉందో లైక్స్ లో చెప్పండి. కామెంట్స్ లో చెప్తారు. నెక్స్ట్ వీడియోలో ఒక మ్యాజిక్ ఎలా చేశాడో అర్థమైంది అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఆ మ్యాజిక్ జరిగేటప్పుడు నేను లేను కాబట్టి దాని గురించి చెప్పడానికి నాకేం తెలియదు. మీకేమైనా తెలుసా అండి మ్యాజిక్ గురించి? మ్యాజిక్ గురించా అంటే నేను అప్పటికే చాలా టైర్డ్ అయిపోయింది, మ్యాజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. వీళ్ళని అడిగాను, పక్కన ఉన్న ఆమెకి మాయా రాయని ఒక డైలాగ్ ఇస్తారు నేర్చుకున్నారు అంటే అది చెప్పిస్తారా లేదా అనే టెన్షన్ తోనే అలా కూర్చున్నాను. ఓకే, సో మ్యాజిక్ లేదు, నేను చూడలేదు. నేను అక్కడ ఉండి చూడలేదు, ఈమె అక్కడ లేక. మీరు మీకు ఏదైనా ఫంక్షన్ లో మ్యాజిక్ గారని పిలిపించుకోవాలనుకుంటే మా టీవీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, మాకు సంబంధం లేదు. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్. యా. What is your channel name? Life of KDM. Life of KDM, and my channel name is Shraddha Swish. And Mamaya also. And Mamaya also. And Ma Ryan also. And Ma Bangaram also. So bye. Don't miss to watch Ma Inti Bangaram. Bye bye. Come, you also say bye. Bye. మీరు సమంత మ్యామ్ ఈ పోస్టర్ మీద ఏం రాసిందో తెలియదు కదా, ఇప్పుడు రీడ్ చేసి చెప్తాను. ఏం రాసిందంటే, విషింగ్ యూ ద బెస్ట్ లైఫ్ డియర్ రాయన్ అండ్ రాసి సమంత మ్యామ్ సైన్ రాసి ఇక్కడ నాకు ఒక హార్ట్ కూడా ఇచ్చింది. Wow. Are you happy? హ్యాపీ.